హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మినపగారెలండి. నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు ప్రసాదంగా మినపగారెలు చేసి పెడతారండి. పైన కరకరలాడుతూ లోపల మెత్తమెత్తని దూదుల్లా ఉంటాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు, ఎటువంటి సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు. చాలా క్విక్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకోవాలండి. 2-3 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్లు వేసుకొని 2 లేదా 3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. మినపగుళ్ళు 2 లేదా 3 గంటలు సరిపోతుందండి. మినపప్పు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 3 గంటల తర్వాత మినపగుళ్ళు నానిపోయాయండి. నీళ్లు ఏమీ ఉండకుండా వడకట్టేసుకోవాలండి మొత్తం పప్పుని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మినపప్పుని వేసేసుకొని చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. నీళ్లు ఎక్కువ వేసుకుంటే పిండి పలచనైపోతుంది, గారెలు సరిగ్గా రావండి. గారెలకి ఎప్పుడు కూడా పిండి మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదండి. ఈ విధంగా మీడియంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలిన పప్పును కూడా కొంచెం కొంచెంగా రుబ్బుకోవాలండి. మొత్తం రుబ్బు కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక కొంచెం కొంచెం రుబ్బుకుంటాం కదండి, అందుకే ఒకసారి స్పూన్తో కలిపేసుకొని మూత పెట్టేసుకొని 1 లేదా 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నైట్ టైం రుబ్బుకున్నా కూడా మార్నింగ్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదండి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి పిండిని బయటికి తీసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని గారెలు ములిగేంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు పిండిలోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అన్ని వేసుకొని కలిపేసుకోవాలండి. గారెలు వేసుకోవడానికి ఒక గిన్నెతో నీళ్ళు తీసుకొని ఒక కవర్ కూడా తీసుకోవాలి. కవర్కి కొంచెం నీళ్ళు అప్లై చేసుకొని చేతులు కూడా తడి చేసుకోవాలండి. పిండి మన చేతులకి అంటుకోదు, చేతులు తడి చేసుకోవడం వల్ల. ఈ విధంగా పిండిని తీసుకొని గారె షేప్లో వేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేసేయకండి, ఈ విధంగా కొంచెం లావుగానే ఉంచండి. ఇలా గారె షేప్లో వేసేసి ఆయిల్లో వేసేయండి. చేత్తో వేయడం కష్టం అనుకుంటే చిన్న ప్లేట్ తీసుకొని ఒక క్లాత్ని ఈ విధంగా టైట్గా పెట్టుకొని రబ్బర్ని కానీ ఒక తాడుని కానీ చుట్టేసుకోవాలండి. అప్పుడు టైట్గా ఉంటుంది. ఈ విధంగా నీళ్ళని అప్లై చేసుకొని పిండిని తీసుకొని గారె షేప్లో వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. చేత్తో అలవాటు ఉన్నవారు చేత్తో కూడా ఫాస్ట్గా వేసేస్తారు. ఈ విధంగా మనం వేస్తుండగానే కలర్ చేంజ్ అయిపోయినాయి కదండి, మరొక పక్కకి తిప్పేసుకొని ఉడికించేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. పైకి కరకరలాడతాయి, లోనేమో దూదుల్లా ఉంటాయండి. నూనె కూడా ఎక్కువ పేల్చదు, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఎలా వచ్చేస్తాయో నాకు కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.